అండి. ఈ అపార్ట్మెంట్ కల్చర్ వల్ల మనము ముగ్గు వేసినా కానీ ఆ టైల్స్ మీద పెద్దగా కనిపించదు. అలాగే ముగ్గు వేయటం రాని వాళ్ళకి, ముగ్గు పట్టుకోవడం రాని వాళ్ళకి చక్కగా ఈ రథసప్తమి రోజున నేను చూపించినట్లుగా పూలతో ఇట్లా రథంని వేయండి. చూడటానికి చాలా బాగుంటుంది. అలాగే పూల రథం వేసినట్లుగా కూడా ఉంటుంది. నేను చూపించినట్లుగా ఫస్ట్ కొంచెం చాక్ పీస్ తీసుకొని జస్ట్ మనము ఒక ఐడెంటిఫికేషన్ కోసం రథం లాగా ముగ్గును వేసుకోండి. ఆ తర్వాత పూలను పెట్టుకుంటూ అలంకరించుకున్నారు అంటే ఈజీగా ఉంటుందన్నమాట. నేనైతే ఇక్కడ గులాబీలు అలాగే బంతి పూలని కాంట్రాస్ట్ కలర్స్ని తీసుకున్నాను. ఇట్లా కాంట్రాస్ట్ తీసుకున్నాము అంటే మనకి లుక్ వైజ్ బాగుంటుందన్నమాట. ఇట్లాగా నేను రథంని వేసేసి తర్వాత చక్రాలు వీటిని అన్నిటిని కూడా వేసుకున్నాను. ఇట్లాగా సైడ్ 2 చామంతి పూలను పెట్టాను. మనకి గంటల్లాగా ఏలాడుతున్నట్లుగా ఉంటుంది అనేసి. ఇక్కడ మనము సూర్యుడిని ఊరేగిస్తాం కాబట్టి ఇక్కడ నేను కొంచెం ముగ్గు పిండిని వేసేసి చేతో ఇట్లా స్ప్రెడ్ చేశాను. చక్కగా సూర్యుడిలాగా బొమ్మ కూడా వచ్చేసింది. ఇలా వేసుకోవడం చాలా సింపుల్గా ఉంటుంది. లుక్ వైజ్ కూడా బాగుంటుంది. మరి మీకు నచ్చిందా ఈ చిన్న ఐడియా? నచ్చితే డెఫినెట్గా ఉపయోగపడే వాళ్ళకి షేర్ చేసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. Thank you.